శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మంత్రబలం శీర్షికలో మరి చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. ఏమండి, డబ్బుతోనే కాదండి, సుఖం ఒకసారి మనశ్శాంతి లేక మరి మానసికంగాను శారీరకంగాను కుంగిపోతుంటారు. అటువంటి వాళ్ళు జపించాల్సింది ఇది దుర్గా సప్తశతిలో ఒక శ్లోకం అండి, మంత్రపూతమైనటువంటి శ్లోకం. దాన్ని మీకు మనవి చేస్తాను. ఇది గనక రోజు ఒక 11 సార్లు మినిమం కనీసం కనుక కొంతకాలం ఒక 40 రోజులు చేసినట్లయితే మరి మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, తర్వాత మంచి సుఖం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లభిస్తుంది. ఆ శ్లోకం మీకు మనవి చేస్తాను. దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహి మే పరమం సుఖం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషో జహి. చూడండి, ఈ 4 లైన్లో అంటారండి వ్యాసుడు. యశో దేహి అంతవరకు బాగానే ఉంది, అంటే మనకు మంచి కీర్తినిమ్మని. ద్విషో జహి అనే అంటే మన మీద అసూయ పడేవాళ్ళు, మన మీద చెడ్డ ప్రచారం చేసేవాళ్ళు, మనని శత్రువులాగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళు నశిస్తారటండి. ద్విషులు అంటే చెడ్డవాళ్ళు, శత్రువులు కూడా మనకు ఈ శ్లోకం చూస్తే ఆ శత్రుబాధ కూడా మనకు నివారణ అవుతుంది అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. దేహి సౌభాగ్యం ఆరోగ్యం, ఎవరిని అమ్మవారిని ప్రార్థించినటువంటి దేవి స్తోత్రం ఇది. దేహి మళ్ళీ ఒక 2-3 సార్లు చదువుతాను, మీరు రాసుకోవచ్చు, లేకపోతే విని మననం చేసుకోవచ్చండి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహి అంటే ఇమ్మని అమ్మవారిని అడగటం, సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని. ఈ సౌభాగ్యం అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయండి. ఆడవాళ్ళకి సౌభాగ్యం అంటాం. ఆడవాళ్ళకి సౌభాగ్యం అంటే మనం ఏమనుకుంటాం అంటే ఏదో తలలో పూలెట్టుకొని భర్త సుఖంగా ఉంటే సౌభాగ్యం. అది కాదండి. భార్యాభర్తల యొక్క ఏదో బొట్టెట్టుకొని పూలెట్టుకోవడమే సౌభాగ్యం కాదు. భర్తగా అనుకూలంగా ఉండటం సౌభాగ్యం. అంటే భర్తకి ఇబ్బంది లేకుండా ప్రవర్తించడం, అన్యోన్యంగా ప్రవర్తించడానికి సౌభాగ్యం అంటామండి. ఇక మగవాడి విషయానికి వస్తే సంపద, ఎప్పుడు చేతిలో డబ్బులకు ఇబ్బంది లేకుండా, రేపు ఎలాగా అనేది లేకుండా, 1 నెల జీతం ఆలస్యంగా వచ్చినా సరే నడపగలిగే స్థితి ఉంటే అది మగవాళ్ళకి సౌభాగ్యం. ఆడవాళ్ళకేమో భర్తతో అనుకూలంగా ఉంటుంది. ఈ సౌభాగ్యం 2 లక్షణాలున్నాయి. అందుకని ఇటు స్త్రీలకి పురుషులు కూడా సౌభాగ్యాన్ని ఇమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అనమాట. దేహి సౌభాగ్యం ఆరోగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం. ఇక తర్వాత దేహిమే పరమం సుఖం. ఈ సౌభాగ్యం ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో మనస్సు సుఖంగా, శరీరం సుఖంగా ఉంటుందండి. ఇంకేం లోటు ఉండదు. హాయిగా ఉన్నంతకాలం ఇంత తిని సుఖంగా బతుకుతాడు వాడు. రూపం దేహి జయం దేహి, నాకు మంచి రూపం అంటే ఏదో అందంగా తయారవటమే కాదండి, తిన్నది వంట బట్టి మనసు వచ్చి బాగుంటే అది కూడా రూపమే. అందువల్ల అటువంటి మంచి రూపాన్ని నాకు ఇవ్వాలి, వెళ్ళిన ప్రతి పనిలో నాకు విజయాన్ని ప్రసాదించాలి. రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషో జహి, నాకు మంచి కీర్తిని ప్రసాదించాలి. నా శత్రువులు ఎవరన్నా నన్ను వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తే వాళ్ళని నశింపచేయాలి అని ఈ మంత్రానికి అర్థం అండి. కాబట్టి దీంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి. సౌభాగ్యం, ఆరోగ్యం, సుఖం, జయం, విజయం, తర్వాత యశస్సు, ఇన్ని ఈ శ్లోకం చదివితే వస్తుంది. ఆ శ్లోకం మరొకసారి మీకు మనవి చేస్తాను. దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహిమే పరమం సుఖం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషో జహి. స్వస్తి.